తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన అనంతరం ఆటో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారిందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చలేదని చెప్పేసి ఆటో వాళ్ళైతే ఆందోళన బాట పడుతున్నారు. ఒకవైపు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మేమేం అన్యాయం చేశామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశం పైన ఆటో డ్రైవర్లందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ముందస్తుగా ఇంకా పెద్ద ధర్నాలు, రస్తారోకోలకు దిగాలని అనుకుంటున్నామని చెప్పి అభినవ్ భారత్‌కి కాల్ చేసి మరి పిలిపించారు. మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? గత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందల ఆటో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి చెప్పింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి? మరి పక్క రాష్ట్రం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసింది దసరా నుంచి. ఎట్లా చూస్తున్నారు? ఇదంతా ఎట్లా ఉంది మీకు? కాంగ్రెస్ గవర్నమెంటు ప్రభుత్వం రాకముందు ఏమంటే ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం, మహాలక్ష్మి పథకం పెడతామని చెప్పిండ్రు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిండు ఆటో డ్రైవర్లకు. 2 సంవత్సరాలు అయితుంది. 2 సంవత్సరాల నుంచి 12,000 లేవు, రూ. 10 లేవు. మరి ఇన్సూరెన్సు, ఫిట్‌నెస్ గిట్లా గవర్నమెంటే భరించాలని చెప్పినాం. మరి ఈ అడ్డాలు ఇట్లా ఏర్పాటు చేయాలని చెప్పినాం. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తుర్రంటే డ్రెస్సులు లేవంటే ఫైన్ ఏస్తుర్రు. మా పొట్ట గడవడానికి, మా పిల్లలు చదివించడానికి మాకు సరిపోకచ్చినాయి. ఈ మహాలక్ష్మి పథకం పెట్టి నుంచి, ఫ్రీ బస్ పెట్టి నుంచి మాకు ఏం లేవు. డైలీ 2, 300 వస్తే ఆ పొట్టకు సరిపోకచ్చినాయి. పిల్లలు చదివించే ఇదైతుంది. కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని 92 మంది తెలంగాణలో 92, 93 మంది చనిపోయిండ్రు ఆటో డ్రైవర్లు. కానీ గవర్నమెంట్ ఆదుకోవాలి. నెలకు 12,000 అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 24,000 వెంటనే ఇవ్వాలి. పక్క ఆంధ్రాలో గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పలేదు. ఆళ్ళు రూ. 15,000 అమలు చేసిర్రు. అదే విధంగా మనకు 12,000 ఇచ్చి, 24,000 ఇచ్చి ఆటో డ్రైవర్‌ని ఆదుకోవాలి. ఆదుకోలేని స్థితిలో మేము ఆటో డ్రైవర్లను గవర్నమెంట్‌కి బుద్ధి చెప్తాం. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్‌కి చెప్పినాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్తే ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసి సొల్లు కారుస్తుంది. అది చేయండి, ఇది చేయండి టీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల కాడికి. మీ గవర్నమెంట్ మీరేం చేసిండ్రు? ఏం చేయలేదు కదా! సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని మేము ఎన్నిసార్లు ధర్నా చేస్తాం, మేము కేసులు పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్‌కి బుద్ధి చెప్పిండ్రు. ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్‌కు ఆటో డ్రైవర్లు బుద్ధి చెప్తాడు. మాకు వెంటనే 12,000, 24,000 వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో మా సత్తా ఏందో మేము ఆటో డ్రైవర్లు చూపిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్‌కి హెచ్చరిస్తున్నాం. అంటే ఎట్లా మీకు గ్రౌండ్ స్థాయిలో ప్రతిరోజు ఆటో బయటకు తీస్తే గాని మీకు పొట్ట నిండనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? అంటే గత 2 సంవత్సరాలుగా మీ జీవనం ఎలా కొనసాగుతుంది? జీవనం కష్టంగా కొనసాగుతుంది. మేము అప్పులు తెచ్చి పిల్లలు చదివించుడు, పొట్టగడుపుడు అయితుంది. అప్పులు తెచ్చి చేసుకునే పరిస్థితి అయితుంది. అందుకని ఎన్ని రోజుల నుంచి మేము ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి ఉన్న సీతాకాబి పట్టించుకుంటలేదు. మరి మహేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నాడు. మన నిజామాబాద్ జిల్లాకు పట్టించుకోవాలి. ఆటో డ్రైవర్లను పట్టించుకొని ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా ఆత్మహత్యలు పెరిగినాయనుకో మేము రోడ్డుకెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దంటని వెంటనే మాకు రూ. 24,000 అమలు చేయాలి గవర్నమెంటు. మా ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గిట్లా గవర్నమెంటే భరించాలి. మరి ఈ ట్రాఫిక్ వేధింపులు గానీ, ఈ డ్రెస్సులు గానీ మేము యాడికెళ్ళి చేస్తాం? మాకే పొట్ట బతకలేకపోతున్నాము. ఈ డ్రెస్సులు వేసుకొని తిరగండి ట్రాఫిక్ పోలీస్ అంటుంది. మేము మొన్న దసరా రోజు తెల్లారి దసరా పండుగ ఉన్నది. దసరా పండుగ ఉంది. మేము ఫెస్టివల్‌కి అందరు కలవని పోతా ఉంటే మేము మాట్లాడినాక మరి దసరా రోజు ఒక్కరోజు మాకు టైం ఇవ్వకుంటే దసరా తెల్లారి ఫైన్‌లేసిండ్రు. అందరూ మేము డ్రెస్సులలో చుట్టాలకు కలవని పోతా ఉంటే ఆటో డ్రైవర్లం ఎప్పుడు చుట్టాలు కలవని పోతే డ్రెస్ వేసుకొని పోవన్నా? డ్రెస్ వేసుకొని పోయినాక మరి ఫైన్‌లు కొట్టిండ్రు ట్రాఫిక్ పోలీసోళ్ళు. అందుకొచ్చి ఈ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మేము బతకలేకపోతున్నాము. రాబోయే కాలంలో ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి భరించాలి. మళ్ళీ మహేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఇక్కడ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలంటని, బాధ్యత వహించలేని పోవడంలో మేము రోడ్డుకెక్కి మేము ధర్నాలు, రస్తారోకోలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దంటే వెంటనే మాకు రూ. 24,000 2 సంవత్సరాలు రూ. 24,000 వెంటనే అమలు చేయాలి. పక్క రాష్ట్రం అమలు చేసింది. మీరు అదైనా బుద్ధి తెచ్చుకోండి. పక్క రాష్ట్రము చెప్పలేదు. మీరు చెప్పిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఎలక్షన్ మూమెంట్‌లో ఏందంటే మీకు 12,000 ఇస్తాము. మేము మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం చేయకొచ్చినాం. ఆటోలు ఫ్రీ ఇచ్చి బస్సులు లేడీస్ మేము వ్యతిరేకం చేయకొచ్చినాం. మా బతుకులు చూడండి. ఆటో డ్రైవర్లు బతుకు చూడండి. మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మేము ఒక పూట తిని ఇంకొక పూట ఉపవాసం ఉండే పరిస్థితిలో ఉన్నాం. అందుగురించి వెంటనే దీని మీద చర్య తీసుకొని గవర్నమెంట్ మాకు రూ. 24,000 ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలో గూడా రోడ్డెక్కారు, ఆందోళన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత. హ్మ్. మరి ఎట్లా దాన్ని ఎట్లా కనిపిస్తా ఉంది? మరి మరి
ఈ బయటకు వచ్చి ఇంత ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏమన్నా హామీ ఇచ్చారా గతంలో? ఏం హామీలు లేదు. ఇది రాష్ట్ర గవర్నమెంట్‌వి హామీలు లేవు. కేంద్ర గవర్నమెంట్ హామీలు లేవు. కేంద్ర గవర్నమెంట్ ఆదుకోవాలి ఆటో డ్రైవర్లని. ఆళ్ళు ఇప్పుడు చట్టాలు తీసుకపోయారు. 3 చట్టాలు చేసిండ్రు. మాకు మేము ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మాదే తప్పు 10,00,000 ఇవ్వాలా, 6 సంవత్సరాలు జైలు శిక్ష అని అంటుంది. కేంద్ర గవర్నమెంట్ అనుకో మాకు ప్రత్యేకత సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 24 సంవత్సరం 2 సంవత్సరాలు 24,000 మాకు వెంటనే ఇవ్వాలి. మేము ఇన్ని రోజులు చేసినా గానీ మాకు పట్టించుకుంటలేరు. ఆ బుద్ధి స్థానిక సంస్థ ఎలక్షన్‌లో మేము ఆటో డ్రైవర్లమంతా కలిసి గవర్నమెంట్‌కు బుద్ధి చెప్తామని, ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్‌కు, బీజేపీ గవర్నమెంట్‌కు బుద్ధి చెప్తామని 2 కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది గవర్నమెంట్ మా ఆటో డ్రైవర్లను పట్టించుకోకొచ్చింది. రాబోయే ఎలక్షన్‌లో ఆటో డ్రైవర్లందరూ కలిసి బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎట్లా ఉంది పరిస్థితి గ్రౌండ్ స్థాయిలో? अभी कैसा है बोले तो अभी जैसा कांग्रेस गवर्नमेंट इख्तिदार में आई, ऑटो वालों का जीना बहुत मुश्किल हो गया। बस फ्री कर दिए, फिर 2 से 300 रुपये ऑटो कमाने वाला उसका वो भी नहीं चल रहा। डीजल का रेट बढ़ गया, गैस का रेट बढ़ गया, घर का किराया, फिर स्कूल के फीसा, फिर और क्या है घर का जीना संसार घर किराए से है, वो भी चलना मुश्किल हो गया। और क्या है पुलिस वाले एक तो क्या है हर वक्त क्या है कैमरा ले लेके फ़ोटो मार दे रहे, वो भी एक मसला है। और दूसरी बात डबल बेडरूम देते बोले और राशन कार्ड न्यू वो भी पेंडिंग में है। जैसा कांग्रेस गवर्नमेंट इख्तिदार में आई 2023 से 2025 ख़त्म होने को आ रहा, अभी तक कोई रद्द-ए-अमल नहीं है इनका। इसलिए क्या है जो बातें बोलने के बजाय उसके ऊपर अमल करे तो ज़्यादा बेहतर रहता। क्योंकि हमारा जो मसला है हम कई सालों से करते हुए आ रहे, तो इसके ऊपर हमारे तेलंगाना के मुख्यमंत्री चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से गुजारिश है कि इसके ऊपर जो आप वादा करे थे इसके ऊपर अमल करें, तो हमारा ऑटो वालों का रोड पे निकलना और जीना आसान हो जाता। जैसा कि हम सब मिल के धरना दे रहे और आगे भी धरना देते रहेंगे, क्योंकि जब तक हमारा मसला नहीं हुआ। अब आंध्रा में गवर्नमेंट चंद्राबाबू नायडू की है, उन्होंने बगैर बोले क्या है 15,000 रुपये दे दिए बगैर बोले। अब यहाँ पर क्या है हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब अभी तक कुछ भी इसके ऊपर अमल नहीं हुआ, तो हमारी यही गुजारिश है कि जो वादा करे थे वो वादे को पूरा मुकम्मल करिए। ఈరోజు ఆటో కార్మికుడు బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆటో నడుపుతేనే రెక్క ఆడితేనే డొక్కరిండే రోజు. ఈరోజు ఆటో కార్మికుడు బయటకు వెళ్ళాలంటేనే చాలా భయం. ఏ పోలీసోడు ఎట్లా వస్తున్నాడో ఎట్లా ఫోటో కొడుతున్నాడో భయంతో నడిపించడం అవుతుంది. ఆ భయం వల్ల దందాలు కూడా సరిగా అవుతలేవు. 200 300 రూపాయలు కారాబార్ అయితే పొద్దంతా తిరిగితే 200 రూపాయలు 300 రూపాయలు డీజిల్కి అవుతాయి. 100 రూపాయలతోటి ఆటో కార్మికుడు బతుకుతాడా? అది అది కూడా పక్కకు పెట్టేసిర్రు. ఏది చూస్తలేరు. వాడు ఎట్లా బతుకుతున్నాడు ఎట్లా మరి ఇది చేస్తున్నాడు అని చెప్పేసి దేన్ని కూడా ఆలోచించలేరు. ఒకటే ఆలోచిస్తున్నారు, వాడు వచ్చిండు వాడి దగ్గర యూనిఫామ్ లేదు, పక్కన ఫోటో కొడుతున్నారు. మా అందరి ఫోన్లలో కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కరికి ఎంతెంత ఫైన్లు వేసిర్రు, ఏడేడు ఎంత వేసిండ్రో. ఒక్కరోజు నడిపితే 400 రూపాయలు రావు. 400 రూపాయలు ఓన్లీ యూనిఫామ్కే 400 రూపాయలు ఫైన్ వేసిండు. మరి ఆ ఫైన్లు ఎట్లా భరించాలా మేము? బండ్ల పేపర్లు ఎట్లా బండి పేపర్ అడిగితే మీ బండ్ల పేపర్లకు ఏం కట్టాలా, ఏం చూపియాలా? వాళ్ళకు పర్మిట్ కానీ ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఎట్లా కట్టుకోవాలా మేము? ఎట్లా బతకాలా? ఈ కిరాయి ఇండ్లు కిరాయి బండ్లు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు అనుకూలంగా లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తాం మేము. మహాలక్ష్మి పథకం వచ్చింది. ఆటో డ్రైవర్లకు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ లేదని చెప్పేసి ఆర్టీఓలు ఫైన్ వేస్తారు. ఒక దిక్కు పోలీసుల ఫైన్లు, బండి డ్రెస్ లేదని చెప్పేసి. ఇటు మళ్ళీ ఒకటి ఆటో కిరాయిలు నడచలేవు వాళ్ళకు. కిరాయిలు నడక భార్య పిల్లలు బతకాలంటే కష్టం ఉంది. ఈరోజు స్కూల్ ఫీజులలో ఇప్పుడు వేలు స్కూల్ ఫీజులు ఉన్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు కిరాయిలు కట్టాలంటే కిరాయి ఒక్కొక్క రూమ్ కిరాయి 5,000 6,000 ఇప్పుడు నిజామాబాద్ సిటీలో 5-6 వేలు కిరాయి ఉన్నది. ఆ కిరాయి కట్టలేక రోజుకు 200 300 సంపాదిస్తే దాంతో భార్య పిల్లలు ఎలా బతుకుతారు? కావున ఇది ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇంకోటి 12,000 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదో ఆ 12,000 రూపాయలు ఇవ్వాలి. లేనన్న కాలంలో పెద్ద ఎత్తున సిఐటిగా ఆందోళన చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏం కాక ఎట్లా ఉంది మరా? బయట ఆటోలు నడుపుతున్నారు, మరి ఎట్లా అప్పటికి ఇప్పటికి ఏమైనా గిరాకీ అట్లానే ఉందా, లేకపోతే మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత తగ్గిందా? ఎట్లా ఉంది? ఫ్రీ బస్సులు పెట్టు నుంచి మాకు చాలా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందులు. ఫైనాన్స్ కట్టలేక ఇల్లు కిరాయి కట్టలేక, పిల్లల చదువులు లేక, బండ్లకు రెంట్కు తీసుకునే ఇవ్వలేక అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మాట్లాడినాం సార్ మీకు ఇక్కడ. చాలా అంటే ఒక 400 అయితే లేవు, అందులో 200 డీజిల్ పోసుకుంటాం, 200 మిగులుతున్నాయి. ఆ 200 తోటి ఎట్లా గడపాలి సార్? పిల్లలు ఇల్లు కిరాయి కానీ ఆటో కిరాయి కానీ
మాకు ఇన్సూరెన్స్ లేవని ఫోటోలు కొడుతురు, డ్రెస్సులు లేవని చాలా ఇబ్బంది ఉన్నది. ఈ ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పకముందు అమలు చేసింది, ప్రభుత్వం చెప్పిన అమలు చేయడం లేదు. అంటే డ్రైవర్లను చిన్న చూపు చూస్తున్నారు సార్. ఈ సీఎం అంతా రేవంత్ రెడ్డి గారు మా డ్రైవర్ల మీద ఎందుకు ఇంత కక్ష కట్టిరో అర్థమవుతుంది. ఇప్పుడు మీ కారు నడిపించే కూడా డ్రైవర్ ఉన్నాడు సార్, ఆలోచించాలి. డ్రైవర్ లేని ఎవరు బయటకు వెళ్ళలేరు, కార్ అయినా ఆటో అయినా ఏదైనా అది ఆలోచించాలి సార్. డ్రైవర్ గురించి అందరికంటే చిన్న డ్రైవరే, ఆటో డ్రైవరే, ఎవరు లేరు ఇలా చిన్న చూపు చూస్తుర్రు. కానీ ఇది అమలు చేయాలా, మాకు ఈ స్కీమ్ అయితే పెట్టిర్రు, ఆ స్కీమ్ మాకు అమలు చేయాలని కోరుతున్నాం. అందరికి ధన్యవాదాలు. చెప్పండి, ఆటోల కష్టాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీరు అంటే ఫ్యూచర్లో మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ ఇంతకుముందు అయితే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే, 500-600 అయినా చేయగలుగుతున్నాం. మాకు అప్పుడు ఎలాంటి పోలీసు వాళ్ళ ద్వారా ఇబ్బంది లేకుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఆటో కూడా నడవడం లేదు. ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి, ఫ్రీ మహిళ బస్సు పెట్టినప్పటి నుంచి మాకు ఎలాంటి ఆదాయం లేదు. ఆటో నడుస్తలేవు, మాకు పొట్టకు లేదు, జీవనాధారం లేదు. ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి మన 12,000 హామీ వేస్తా అన్నారు, ఏదీ లేదు. మళ్ళీ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు 15,000 హామీ అమలు చేశాడు, అది ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చాడు, ఏ హామీ కూడా మాకు అందలేదు. ఇండ్ల పథకం ఇస్తా అన్నాడు, ఇండ్ల పథకం రాలేదు. మరి ఆటో డ్రైవర్లు మేము ఆటో నడిపితేనే మాకు పుట్ట నడిచేది, ఇల్లు రెంటు అన్ని కరెంటు బిల్లు అన్నీ నడిచేటి. ఇప్పుడు మాకు ఏది అందడం లేదు, ఏది మాకు ఇబ్బందికరంగా ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా పరిస్థితిని, మా ఆటో డ్రైవర్లు అందరి పరిస్థితిని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు సహాయం చేయగలరని మేము ఆటో డ్రైవర్ యూనియన్ తరపు నుంచి మేము కోరుతున్నాము. రైట్, ఇది పరిస్థితి. ఆటో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పి ఆటో వాళ్ళందరూ మొరపెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అంటే దసరాకు 15,000 రూపాయలు వాళ్ళ సంవత్సరానికి ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వడం లేదు, అలా అడగకుండానే ఇచ్చారని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఇచ్చినటువంటి హామీని మాత్రమే మేము నిలబెట్టుకోవాలి, ఆ హామీని నెరవేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతకంటే ఏం కోరుకోవట్లేదు. ఎందుకంటే మేము పొద్దున లేచి నుంచి ఆటోలు నడుపుతూ మా జీవనాన్ని సాగిస్తే ఒకవైపు పోలీసులు సైతం ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర డ్రెస్ ఏది, ఫైన్ కట్టండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు తీసుకుంటూ ఫైన్లు పంపిస్తున్నారు. ఒక రోజుకి వచ్చే 300-200 రూపాయలు వాళ్ళకే కేటాయిస్తే మా పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.